ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాకు రూల్స్ పర్మిట్ చేయవని అంటున్నారు అధ్యక్ష. సరే, దానికి తప్పనిసరిగా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన కొంచెం ఆలోచించి మిగిలిన కాంట్రాక్టర్స్, ఎంఎస్ఎంఈలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా ఏమాత్రం డబ్బులు ఖర్చు లేని డబ్బులు ఖర్చు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉండే వ్యవహారం కూడా మంత్రివర్యులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేంటంటే 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద గుర్తించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి వాళ్ళకి ఇంజనీర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఈ మొత్తం బిల్డింగ్ నిర్మాణం మొత్తం చేసేది మొత్తం కాంట్రాక్టర్సే కదా అధ్యక్ష. వాళ్ళకి ఒక డే అనేది లేకుండా ఎలాగ అధ్యక్ష? అది డే కనుక 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద ప్రకటించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడైతే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ చిన్న కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్ వారి సహాయ సహకారాలతోటి గౌరవ మంత్రివర్యుల్ని పిలిపించి వారికి సన్మానం చేసి కాంట్రాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలపడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా నిష్ణాతులైన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేసి ఆ రోజు వారి దగ్గర నుంచి లెక్చర్స్ వినిపించి కాంట్రాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ ఏ విధంగా చేయాలో అని చెప్పి సెమినార్స్ పెట్టడం ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ విధమైన కోరిక, ఇది చిన్న కోరిక అధ్యక్ష, ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అధ్యక్ష. ప్రతిదానికి ఒక నిమిషం అధ్యక్ష, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఉంది, అన్నింటికి బోల్డ్ డీలు ఉన్నాయి అధ్యక్ష, కానీ కాంట్రాక్టర్స్ మాత్రం లేదు అధ్యక్ష. దయచేసి ఇదొక్కటే అయిపోయింది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, ఈ కాంట్రాక్టర్స్ పాపం చిన్న వాళ్ళు అధ్యక్ష. ఇదివరకు జీవో నెంబర్ 35 ఉండేది, జీవో 94 ఉండేది అధ్యక్ష. అప్పుడు ఏదైతే పాత ప్రభుత్వం అధ్యక్ష జీవో 35, 94 రెండు జీవోల్ని తీసేసి జీవో 62 అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో 62 ఏంటంటే కేవలం బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి జీవో అధ్యక్ష. అందుకు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష 29/5/2025 నాడు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ మీట్ అయ్యి ఇది రెండింటిని కలిపి ఇంకొక కొత్త జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది, జీవో 62 పనికిరాదని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష, సంవత్సరం 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. అది ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడే ఉంది అధ్యక్ష. ఏమాత్రం మూమెంట్ లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొకటి జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీవీఎంసీ ఎలక్షన్స్ విశాఖపట్నంలో ఎలక్షన్స్ వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ఈసారి జీవీఎంసీ మేయర్ గా ఉంటారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వము అట్లాగే కార్పొరేటర్స్ కూడా అత్యంత అధికమైన మెంబర్స్ తోటి ఈసారి జీవీఎంసీ పైన కూటమి ఫ్లాగ్స్ రెపరెపలాడుతాయని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష, చిన్న రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 28th నవంబర్ 2025 తర్వాత పేమెంట్ బిల్స్ లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఆ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ ఇస్తే 9 నెలలు అయిపోయింది అధ్యక్ష. 9 నెలలు అయితే ఎంతో ఇబ్బంది ఉంది. ఈ ఎలక్షన్స్ మనం ఎలాగ వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాకు రూల్స్ పర్మిట్ చేయవని అంటున్నారు అధ్యక్ష. సరే, దానికి తప్పనిసరిగా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన కొంచెం ఆలోచించి మిగిలిన కాంట్రాక్టర్స్, ఎంఎస్ఎంఈలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా ఏమాత్రం డబ్బులు ఖర్చు లేని డబ్బులు ఖర్చు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉండే వ్యవహారం కూడా మంత్రివర్యులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేంటంటే 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద గుర్తించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి వాళ్ళకి ఇంజనీర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఈ మొత్తం బిల్డింగ్ నిర్మాణం మొత్తం చేసేది మొత్తం కాంట్రాక్టర్సే కదా అధ్యక్ష. వాళ్ళకి ఒక డే అనేది లేకుండా ఎలాగ అధ్యక్ష? అది డే కనుక 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద ప్రకటించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడైతే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ చిన్న కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్ వారి సహాయ సహకారాలతోటి గౌరవ మంత్రివర్యుల్ని పిలిపించి వారికి సన్మానం చేసి కాంట్రాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలపడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా నిష్ణాతులైన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేసి ఆ రోజు వారి దగ్గర నుంచి లెక్చర్స్ వినిపించి కాంట్రాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ ఏ విధంగా చేయాలో అని చెప్పి సెమినార్స్ పెట్టడం ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ విధమైన కోరిక, ఇది చిన్న కోరిక అధ్యక్ష, ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అధ్యక్ష. ప్రతిదానికి ఒక నిమిషం అధ్యక్ష, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఉంది, అన్నింటికి బోల్డ్ డీలు ఉన్నాయి అధ్యక్ష, కానీ కాంట్రాక్టర్స్ మాత్రం లేదు అధ్యక్ష. దయచేసి ఇదొక్కటే అయిపోయింది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, ఈ కాంట్రాక్టర్స్ పాపం చిన్న వాళ్ళు అధ్యక్ష. ఇదివరకు జీవో నెంబర్ 35 ఉండేది, జీవో 94 ఉండేది అధ్యక్ష.
అప్పుడు ఏదైతే పాత ప్రభుత్వం అధ్యక్ష జీవో 35, 94 ఇద్దరిని 2 జీవోల్ని తీసేసి జీవో 62 అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో 62 ఏంటంటే కేవలం బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి జీవో అధ్యక్ష. అందుకు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష 29/5/2025 నాడు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ మీట్ అయ్యి ఇది రెండింటిని కలిపి ఇంకొక కొత్త జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది, జీవో 62 పనికిరాదని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష, సంవత్సరం 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. అది ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అక్కడే ఉంది అధ్యక్ష. ఏమాత్రం మూమెంట్ లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొకటి జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీవీఎంసీ ఎలక్షన్స్ విశాఖపట్నంలో ఎలక్షన్స్ వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అందే ఈసారి జీవీఎంసీ మేయర్ గా ఉంటారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వము అట్లాగే కార్పొరేటర్స్ కూడా అత్యంత అధికమైన మెంబర్స్ తోటి ఈసారి జీవీఎంసీ పైన కూటమి ఫ్లాగ్స్ రెపరెపలాడుతాయని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష చిన్న రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 28 నవంబర్ 2025 తర్వాత పేమెంట్ బిల్స్ లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఆ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ ఇస్తే 9 నెలలు అయిపోయింది అధ్యక్ష. 9 నెలలు అయితే ఎంత ఇబ్బంది ఉంది. ఈ ఎలక్షన్స్ మనం ఎలాగ వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష.